ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ సర్పంచి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సర్పంచిగా పోటీ చేస్తున్న సురేష్ గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. మరి అతన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత తను గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, గ్రామ సమస్యలు ఎలా తీరుస్తాం అనుకుంటున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పూర్తి పేరు చెప్పండి. నా పేరు నల్వాల సురేష్ అన్న, చల్గల్ గ్రామము. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నా అన్న. అది కత్తెర గుర్తు. అందరూ కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలనైతే ఓటు హక్కుగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వకుండా అడుగుతున్నాను అన్న. ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా, సో ఇక్కడ సమస్యలు ఎలాంటివి ఎక్కువ సమస్యలు చెప్తున్నారు అంటే మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే నీటి సమస్యలు కానివ్వండి, రోడ్డు సమస్యలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, విద్య, వైద్యము, గుడిల అభివృద్ధి ఇలాంటివి చాలా పెండింగ్ మిగిలిపోయినాయని చెప్పేసి వింటూ ఉన్నాము. సో వీటి గురించి మీరు రాబోయే రోజుల్లో ఎలా చేద్దాం అనుకుంటున్నారు? వాస్తవంగా అంటే ఒక్కొక్కళ్ళ వార్డులో ఒక్కొక్క సమస్య ఉంటది అన్న. కొత్తగా అభివృద్ధి చెందే వార్డులలో ఏముంటది, డ్రైనేజ్ రోడ్ అనేది మెయిన్ సమస్య ఉంటది. కొద్దిగా డెవలప్ అయిన కాడ ఇంకో సమస్య వస్తుంది. ఒకడ కోతుల బెడద ఉంటుంది, ఒకడ కుక్కల బెడద ఉంటుంది. ఇష్యూస్ అనేటివి చాలా ఉన్నాయి అన్న, ఏరియాని బట్టి ఉన్నాయి. పెన్షన్స్ అయితే ఇందిరమ్మ ఇండ్లు అయితే మన దళిత సోదరుల కాడ ఇండ్ల సమస్య ఉంటది అన్న. పాపం వాళ్ళ చిన్న గుడ్స్ ఉంటది, వాళ్ళ పరిస్థితుల తగ్గట్టు ఒక ఇబ్బందికరంగా ఉంటది. సమస్య అనేది గ్రామాలలో ఒక సర్పంచి ప్రథమ పౌరులు చేయడం, తెలుసుకోవడం కూడా అంతే. మేము ప్రతిదీ చూస్తుంటే గమనిస్తుంటే సమస్యలు చాలా ఉన్నాయి అన్న. వీటన్నిటికీ నేను ఒక ప్రణాళిక చేసుకొని ఒక రోజు ఒక గ్రామం ఒక సభ పెట్టిస్తా ఫస్ట్ గెలిచినాక. అప్పుడు మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాం అన్న. ఆ లిస్ట్ అవుట్ ప్రకారం ప్రధాన సమస్య ఏది, దేని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి, దాంతో పాటు నెక్స్ట్ ఏమిటిది, సర్పంచ్ లెవెల్లో నేను ఏం చేయగలుగుతా, తర్వాత ఎమ్మెల్యే గారి సహకారాలు, తర్వాత ఒక మంత్రి గారి సహకారం, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళిక బద్దంగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే అన్న ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, కొన్ని సమయంలో ఫండ్స్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి, కానీ అలాంటి సమయంలో పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. సో దీన్ని ఎలా లీడ్ తీసుకొని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రామ పంచాయతీలో 2 years నుంచి సర్పంచ్ లేకున్నా కూడా గ్రామ పంచాయతీ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం డ్రైనేజ్ తీయడము, మెయింటెనెన్స్, క్లీనింగ్, ఇవన్నీ రెగ్యులర్ జరిగే కార్యక్రమాలు. వీటితో పాటు పెద్ద కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం పడుతుంది. స్టేట్ ఫండ్ అయితే, సెంట్రల్ ఫండ్ అయితే, ఇవన్నీ మనకు సర్పంచ్ నిధులు. అవన్నీ ఆ నిధులు ఎంతవరకు నేను రావడానికి ప్రయత్నం చేయాలో అంతవరకు చేస్తాను. ఇప్పటికైతే 2 years అయింది. వాస్తవానికి చలిగాలో అభివృద్ధి చాలా తక్కువ ఉందన్న. ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా రోడ్లు అయినాయింది, డ్రైనేజ్ అయితే ఇప్పటి వరకు అనుకున్న స్థాయి లేదు. గెలిచిన తర్వాత 100% నేను నా శాయశక్తుల కృషి చేసి అభివృద్ధి కోసం పాటుపడతాను. ఫైనల్ గా మీడియా ద్వారా గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఏ గుర్తు వచ్చింది, మీకే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక తరం నాయకులను చూసేదాన్ని. మాకు యువతరానికి ఒకసారి అవకాశం ఇవ్వాలి. సర్పంచ్ అనే పదవి అందరి హక్కు. ఒకసారి చేసినాక ఇంకోసారి కావాలనుకోవడం కాకుండా ఇంకో కొత్త తరాన్ని, కొత్త ఆలోచనలు ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది మంచి ఆలోచన. ఇప్పుడు యువతరానికి ఏముంటది అంటే అప్డేటెడ్ వర్షన్ ఉంటుంది. అప్డేటెడ్ వర్షన్ అంటే ఒక రోజు సమస్యను ఒక క్షణాల్లో చేసే అంత స్థాయి యువతకు ఉంటది. ఇప్పుడు కేసులు అయితే అన్న, ఎగ్జాంపుల్ దొంగతనమో ఏదో జరుగుతుంది. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుందంటే సీసీ కెమెరాల ఎక్కువ పెట్టే ఆలోచన మాకు ఉంటుంది. అది ఊళ్ళో ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టేసి అది త్రూ నిధుల మేము ఏదైనా ఫండింగ్ చేసా 100% మంచి కూడల్లో మేము సీసీ కెమెరాలు పెట్టించి ఫస్ట్ ఈ క్రైమ్ రేట్ని తగ్గియాలనుకుంటున్నాం. యువతను ప్రోత్సహించి ఫిట్నెస్ పరంగా అయితేనేది, క్రీడల పరంగా ఒక గ్రౌండ్ ప్రొవైడ్ చేసి డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నాం. మొత్తానికైతే రాబోయే రోజుల్లో యువత కోసము, రాబోయే తరం కోసం అయితే ముందుగానే మీరు ఆలోచిస్తున్నా అంటారు? తప్పకుండా అన్న. ఎందుకంటే ఒక జనరేషన్ అనేది ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు కొత్త జనరేషన్ ఇంకోటి తయారవుతుంది. ఎప్పుడు అదే సిద్ధాంతాలు, పాత సిద్ధాంతాలు అనుకున్నప్పుడు అభివృద్ధి అనేది అదే స్థాయిలో ఆగిపోతుంది అన్న. కొత్త తరం రావాలి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు కూడా మొదటి ఫేజ్ గమనిస్తే అన్న, కొత్త తరానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. సో అదే ఉద్దేశంతో నాకు కూడా మా గ్రామ ప్రజలు ఆశీర్వదించి నా కత్తెర గుర్తు కొట్టేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం, కత్తెర గుర్తునే గెలిపిద్దాం, 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 కత్తెర గుర్తును గెలిపిద్దాం, 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 కత్తెర గుర్తు.